మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఏం చేయిస్తా అన్నారు ఆ ట్రస్ట్ లో? మీకు ఎవరుంటారు ఆ ట్రస్ట్ లో? వారం రోజులు ఏం పని చెప్పారు. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు అయినానుకో మిషన్ కుట్టడమ్మా అలా మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుందని అన్న అట్లా కళ్ళలో కూడా ఊహించుకోవాలన్నా. అంటే ఫోర్స్ఫుల్ గా నేర్పించారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటారు కదా, అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది, రంగరంగ పాతలు అనేనుకో రఫ్గా మాట్లాడేస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అన్నాను. ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు? ఇగో ఈ డబ్బు ఇచ్చాను నాకు. నేనైతే చదువుకోలేదు, లెక్క పెట్టడం రాదు. బ్యాంకులో అది బుక్ ఇచ్చినారు, ఎన్ని ఉన్నాయో కనీసం చెప్పలేదు. ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కొట్టన్నా కూరగాయల కొట్టన్నా పెట్టుకొని మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు. మిమ్మల్ని కొట్టారు, టాబ్లెట్లు వేసి మరి కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. చెప్పిన పని వాళ్ళు చేయకపోతే అట్లా ఇబ్బంది పెడతారు. నా తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు జ్యూస్లో కలిపి మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఏదో విన్నాను. ఇంట్లో వాళ్ళు చేసినారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అండ్రాని మాటలు అన్నారు, గబ్బు మాటలు అన్నారు, బాగా హింసించినారు. కాదమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలని అనిపించలేదా? నీకు వెళ్ళిపోవాలని కానీ మీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని ఎవరు రాలేదా? రాలేదు. మా వాళ్ళకి అసలు అడ్రస్ తెలియదు. నేను 1 సంవత్సరం ఉన్నా అని చచ్చిపోయింది అనుకున్నారు. మా అమ్మనే అనుకున్నది చచ్చిపోయిందామా అని. ఇవన్నీ తలుచుకుని చచ్చిపోతానంటే మేము నుంచి ఎవరికి ఆత్మహత్య రెడీ అయింది. మర్మంగల్లో హెయిర్ తీపిస్తారు, ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తీపిస్తారు, వాళ్ళ ఇంట్లోకి పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. ఇక అది రాత్రి అవ్వచ్చు తెల్లారవచ్చు, ఇక అక్కడ పని పూర్తి అయితే ఇంటికి. ఇప్పుడు సంక్రాంతి ఉగాది ఏమైనా వచ్చిందనుకో ఇల్లు దులపడము, బట్టలు ఉతుకోవడము, వాళ్ళ కూతురు బట్టలు వాళ్ళ భర్తవి అండారు అవన్నీ ఉతకడము. మరి మీకు బయట నుంచి ఏమైనా ఫుడ్ డబ్బులు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మీకు ఏం లేవు? ఫుడ్ అంటే కూరగాయలదే ఇట్లా ఫుడ్, చికెన్ మటన్ అవన్నీ. నిజం చెప్తున్నా, రొయ్యలు అంటే తెలియదు. మొన్న శ్రీవర్షం వాళ్ళ ఇంట్లో తింటే రొయ్యలు ఇవ్వా, నేనే షాక్ అయినా. లైఫ్లో ఫస్ట్ టైం నా పుట్టి పెద్దగా అయినా కానీ నిజంగా నేను రొయ్యలు తినలేదు ఫస్ట్ టైం. మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు? మాట్లాడితే కొడతారు, టాబ్లెట్లు వేస్తారు. అది ఇంకొక విషయం కూడా చెప్పినారు, మీ మొక్కలకు ఎవరు చూడలేక నీడికి వచ్చిపోండి, మీ గతులు లేక మీ మొక్కలు ఎవరైనా దేకుతారా బయటికి వస్తే అట్లా చీపుగా మాట్లాడినారు. ఈమెలా ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఉన్నారు. మరి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. పచ్చి బూతులు అంట. ఈ అమ్మాయి బయటకు వస్తున్నప్పుడు మీ అన్న కోసం పోతున్నావు కదా, మీ అన్నతోనే పండుతావు కదా. నీకు ఏం జరిగితే న్యాయం అనిపిస్తుంది? ఇప్పుడు నన్ను అన్యాయం చేసినారు, నన్ను మోసం చేసినారు, నన్ను అవసరానికి వాడుకున్నారు వాళ్ళు. పగలన్నాక నైట్ అన్నాక మిషన్ కుట్టినా నేను. నాకు ఎంత పెయిన్ వచ్చినా కానీ కుట్టినా నేను. ఈ రైట్ కాలు నాకు ఇంత ఆలుగడ్డలాగా కాలు ఉబ్బింది, కట్టుకొని మరీ తొక్కి పెయిన్ వచ్చిన డేట్లో ఉండి కడుపు నొప్పి వచ్చినా కానీ కుట్టించాను నేను. హాయ్ హలో నమస్తే, నేను యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ గౌతమి విష్ణు గారు ఈరోజు మనతో ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసుకురావడానికి ఒక కారణం ఉంది. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ వీళ్ళకి ఎంత మోసం చేశారు, వీళ్ళకి ఎంత అన్యాయం చేశారు, అండ్ ఈ అమ్మాయిని మానసికంగా ఇంకా అదే కాకుండా చాలా విధాలుగా ఆమెని వర్క్ చేయించుకొని యూస్ చేసుకొని అండ్ తనని ఇబ్బంది పెట్టి కొట్టి ఇలాంటివి చాలా ఇబ్బందులు పెట్టి ఇది చేసి, అదే కాకుండా లాస్ట్ 10 సంవత్సరాలు పని చేయించుకొని లాస్ట్కి 58,000 రూపాయలు ఎంతో ఈమె చేతిలో పెట్టి ఇది తీసుకొని పో అన్నట్టు, అంటే అప్పటికీ పంపలేదు. ఈమె బలవంతంగా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆమెను వాడుకుంటుంటే వీళ్ళు ఏం చేశారు, అసలు ఏం జరిగింది అనే ఈ సిచ్యువేషన్ పై మాట్లాడడానికి వీళ్ళిద్దరిని తీసుకురావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? గౌతమి బాగున్నావమ్మా? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అసలు హైదరాబాద్కు రావడానికి కారణం ఏంటి? నువ్వు అంటే మా ఇంట్లో ప్రాబ్లం. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని హైదరాబాద్? ఫస్ట్ ఎవరు తీసుకురాలా, నేను మీరే వచ్చారు. ఈ ట్రస్ట్ ఇది ఉందని మీకు ఎలా తెలుసు? ఇక్కడికి ఎలా వెళ్ళారు మీరు? ఫస్ట్ హైదరాబాద్ రావడం మొదటి అంటే సిబిఎస్ కాడ దిగిన కొత్తగా నేను అప్పుడు హైదరాబాద్ రావడం.
సిబిఎస్ కాడ దిగి ఆడ కానిస్టేబుల్ ఒక ఆమె ఉండే. ఉమ్, నేను ఎక్కువ ఏడుస్తుంటే ఉమ్, ఆడ కూర్చొని ఏడుస్తుంటే ఏమైందా అని ఏడుస్తుంటే ఆమె తీసుకెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఉమ్, ఉమ్, సొంత కూతురులా చూసుకున్నాను నన్ను. ఉమ్, చూసుకొని ఎందుకు అంత బాధపడుతున్నావు, ఒక హోమ్లో వేస్తా అని చెప్పింది. ఆడ హోమ్లో వేసింది. ఆ నైట్కు నిమ్మలగడ్డలో వేసినారు. ఉమ్. నిమ్మలగడ్డ నుంచి ట్రస్ట్కి తీసుకొచ్చినాను నన్ను. ఏం చేయిస్తా అన్నారు ఆ ట్రస్ట్ లో? మీకు ఎవరు ఉంటారు ఆ ట్రస్ట్ లో? పద్మావతి మేడం ఇన్ఛార్జ్. ఇన్ఛార్జ్. ఏం పని అని చెప్పారు మీకు ట్రస్ట్ లో? అంటే ట్రస్ట్లో నీకు అంటే వారం రోజులు ఏం పని చెప్పారు, ఉమ్. 2 రోజులు 3 రోజులు ఏం పని చెప్పారు. పని చేయకుండా ఉంటారు ఖాళీగా. ఉమ్. తిని పండుకోమ్మా 2-3 రోజులు ఖాళీ ఉంచిస్తారు. ఉమ్. ఇంకో నెల 2 నెలలు 3 నెలలు అయినానుకో మిషన్ కుట్టడమ్మా, ఉమ్. నువ్వేం కుడతావు, ఏం పని చేస్తావు అని అడుగుతారు. ఉమ్. అంటే వంట చేస్తావా, మిషన్ కుడతావా, ఉమ్. ఏమన్నా పనులు చేస్తావా, కూరగాయలు కోస్తావా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకు హెల్పింగ్ చేస్తావా, మెంటల్ ఏజ్ వాళ్ళకు పని చేస్తావా అని అడుగుతారు. ఉమ్. ఉమ్. ఈయన అవన్నీ నాకు చేత కాదు, మిషన్ నేర్చుకుంటా అని చెప్పిన. ఉమ్. ఉమ్. ఇంకా మిషన్ నేర్చుకున్నా. అలా మిషన్ నేర్చుకుంటానని అన్నానుకో నాకు ఇంత ఇబ్బంది వస్తుందని అట్లా కళ్ళలో కూడా ఊహించుకోవాలి నేను. అది ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వెళ్ళిన 1 వీక్ మీరు మిషన్ కుట్టడం నేర్చుకున్నారా? ఎవరు ఈ ఇన్ఛార్జ్ మేడం? పద్మావతి లక్ష్మి మేడం. లక్ష్మి గారు మీకు చెప్పారా ఇలా పని చేయాలి మీరు? అంటే ఫోర్స్ఫుల్ గా నేర్పించారా? అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చుంటారు కదా, అంటే కొత్తగా వచ్చిన కొంచెం మెల్లగా మాట్లాడుతుంది, రంగరంగ పాతలు అనేక రఫ్గా మాట్లాడేస్తుంది. మీకు ఎప్పటి నుంచి ఇబ్బంది పడడం స్టార్ట్ అయ్యారు మీరు అక్కడ? అంటే 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది అన్నాను మీకు. వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవును, నేను ఇది విన్నాను, మిమ్మల్ని కొట్టారు, టాబ్లెట్లు వేసి మరి కొట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు అన్నారు. ఎందుకు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మిమ్మల్ని? పని వినకపోతే, చెప్పిన పని వాళ్ళు చెయ్యకపోతే అట్లా ఇబ్బంది పెడతారు. ఇబ్బంది అదే నీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు నీకు? అంటే వాళ్ళు చెప్పిన పని చేయలే కదా, నేను ఎదురు సమాధానం ఇస్తా కదా, నేను ఎందుకు ఇస్తున్నావు, కొత్తగా ఇస్తున్నావు ఎదురు సమాధానం అని అట్లా కొట్టినారు, తిట్టినారు. అంటే నాకు తెలియకుండా మజ్జిగలో కలిపి టాబ్లెట్లు అంటే జ్యూస్లో కలిపి అట్లా ఇస్తారు. నేను ఒక్కదాన్నా ఇక్కడ అక్కడ అంటే చాలా మంది ఉంటారు మా లాంటి ఏజ్ పిల్లలు. ఎంతమంది ఉంటారు మామూలు మీరు ఇలా వర్క్ చేసే వాళ్ళు అక్కడ? నాలాగా ఉంటే ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి. మీలాగంటే ఎంతమంది ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు? ఎంతమంది ఉన్నారు మొత్తం అక్కడ? మినిమం 120 మంది ఉంటారు. 120 మందికి ఇలాంటి పరిస్థితి వస్తుందా, సిచ్యువేషన్స్ వస్తున్నాయా? అంటే మొత్తం ట్రస్ట్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను, ఓల్డ్ ఏజ్ అంతా కలిపి. ఓకే 120 మంది ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు దాకా బ్యాగులు కుట్టారు, ఇవన్నీ చేశారు కదా, పని చేశారు కదా, ఈ 10 సంవత్సరాలు మీరు కష్టపడినందుకు మీకు ఎంత ఇచ్చారు? ఇగో ఈ డబ్బు ఇచ్చిన నాకు. నేనైతే చదువుకోలేదు, నాకు లెక్క పెట్టడం రాదు. మినిమం ఇది నా చేతిలో బ్యాగ్లో బ్యాగ్ కేసి పెట్టినారు, నేను ఎంత ఉన్నానో అడగలేదు, వాళ్ళు నాకు కార్డు చెప్పలేదు. నా బ్యాగ్లో బుక్ వేసి పెట్టినారు, పోయిరా అని అన్నారు. మా అమ్మ వాళ్ళు మా మామ వచ్చినారు, నేను మా హాస్టల్కి పిలిపించిన, హాస్టల్ కాడికి పిలిపించి అమ్మ నేను తీసుకెళ్ళాను, నేను ఉండలేకపోతున్నాను, నేను ఫోన్ చేసిన. నాకు అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఫోన్ చేస్తే అట్లా ఇబ్బంది పడుతున్నా. అప్పుడప్పుడు ఫోన్ తీసుకెళ్ళినారు, బ్యాంకులో అది బుక్ ఇచ్చినారు, ఎన్ని ఉన్నాయో కనీసం చెప్పలేదు. 10 సంవత్సరాలకి ఇదే ఇచ్చారేమో. అవును, నేను బయటకు వచ్చినాక ఆ శ్రీవర్షిని కలవడానికి వచ్చినప్పుడు ఏందో ఒక మిషన్ అన్నా లేదంటే ఒక కొట్టన్నా, కూరగాయల కొట్టన్నా పెట్టుకొని, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, ఆమె పోషించుకుందామని కాపాడుకుందామని అనుకుంటే ఏం లేదు, ఏం రాదు కూడా రాదు దీంట్లో అని అట్లా అనుకో. మీ అమ్మగారు మీరు ఏం చేస్తారు? మా అమ్మ ముసలి, కొంచెం మెంటల్గా ఉంటుంది. ఇక మీరు ఒక్కరే మొత్తం ఫ్యామిలీని చూసుకోవాల్సింది మీరే? సొంత అన్న ఉన్నాడు అందరు. ఆవిడ ఇప్పుడు జైల్లో ఉన్నాడులే. ఏమైందమ్మా? చెప్పుకోలేను అవన్నీ. మిమ్మల్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టారని చెప్పి నేను ఏదో విన్నాను, మీకు ఏదో కథ ఉందని విన్నాను, నిజం అది? ఏం జరిగింది? మా ఇంట్లో ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ? అవునా? మీ ఇంట్లో వాళ్ళే చేశారా అలాగా? అందుకే ఇవన్నీ తట్టుకోలేక అటు వెళ్ళిపోయావా? ఇంట్లో వాళ్ళు చేసినారు, ప్లస్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, అండ్రాని మాటలు అన్నారు, గబ్బు మాటలు అన్నారు, ఎత్తి పొడిచినారు నన్ను, బాగా హింసించినారు. ఆ హింసించడంలో బట్టి నేను ఉండలేక మా అమ్మని పిలిపించుకొని, మా అమ్మాయిని పిలిపించుకొని టెస్ట్ నుంచి బయట పడినా. కాదమ్మా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పెడుతుంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలని అనిపించలేదా నీకు? వెళ్ళిపోవాలని కానీ మీ ఎవరైనా చూడడానికి మిమ్మల్ని ఎవరు రాలేదు? మా వాళ్ళకి అసలు అడ్రస్ తెలియదు, నేను 2 సంవత్సరం ఉన్నా అని. చచ్చిపోయింది అనుకున్నారు, మా అమ్మనే అనుకున్నది, చచ్చిపోయినావా నువ్వు అన్న.
మొన్న మా ఊరోళ్ళే మా సొంత ఊరికి వెళ్తేనే చచ్చిపోయినావు అనుకునే, నేను బతుకున్నావు అనుకోలేదు, ఎవరితోనూ లేచిపోయినావు, 10 మందితోనూ లేచిపోయినావు అని గబ్బు గబ్బు మాట పక్కలే మా సొంత మేనమామలు, మా అత్తోళ్ళు అందరూ చుట్టుపక్కల కూడా అన్నారు. ఎవరితోనో పోయినాం అనుకున్నాం, పెళ్ళైనా అనుకున్నాం, పిల్లతైనా అనుకున్నాం, చచ్చిపోయిందా అనుకున్నాం, ఎన్నెన్నో రకాలు మాట్లాడు. మొన్న మా అమ్మ తీసుకొని అన్ని మాటలు మాట్లాడినారు. చాలా ఇబ్బందిగా మాట్లాడిన మాటలు, ఆ మాటలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇవన్నీ తలుచుకుని చచ్చిపోతానంటేనే మేము వెళ్ళిన చివరికి ఆత్మహత్య రెడీ అయింది. ఫోన్ చేసి ఈ రోజు మీరు కనుక కనపడకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ రోజు లాస్ట్ అని చెప్పి గంటకు ఒకసారి ఫోన్ కొడుతుంది. సిచ్యువేషన్ ఏం జరిగిందంటే అసలు మాకు ఈ అమ్మాయి ఏం తెలియదు, మాకు శ్రీవర్షిణి అనే అమ్మాయికి పరిచయం, ట్రస్ట్ లో అయిపోయింది. అయితే ట్రస్ట్ గురించి అమ్మాయి మాట్లాడదలుచుకోలేదు, ట్రస్ట్ లో జరిగి నాకు కూడా చెప్పింది. బట్ అంటే తనకి ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను, ఇంకా నాకు వద్దు ఇవన్నీ అని చెప్పి తను ఇక మీడియా కూడా దూరంగా ఉండడం, ఇవన్నీ మాట్లాడలేదు. సో తను సైడ్ అయిపోయింది. మాకు చెప్పేది మేము కూడా మేము పట్టించుకోవాలి, మనకి ఎందుకు ఇవన్నీ అని. కానీ ఈ అమ్మాయి గురించి చెప్పినప్పుడు ఏముందంటే బర్మంగాల్లో హెయిర్ తీపిస్తారు, ఇళ్లలో శానిటరీ ప్యాడ్స్ తీపిస్తారు, వాళ్ళ ఇంట్లోకి పని మనుషులుగా తీసుకెళ్తారు ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఇక అది రాత్రి అవ్వచ్చు, తెల్లారవ్వచ్చు, ఇక అక్కడ పని పూర్తి అయితే ఇంటికి. ఏదన్నా పండుగలు వచ్చినా కూడా సరే, ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఏమైనా వచ్చిందనుకో, ఇల్లు దులపడము, బట్టలు ఉతుకోవడము, వాళ్ళ కూతురు బట్టలు, వాళ్ళ భర్తవి అండారు అవన్నీ ఉతకడము, అవన్నీ చేయడం జరుగుతుంది. ట్రస్ట్ లో పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ పనులు కూడా చేయాలి. అన్ని మీకు ఒక దీనిలో ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ట్రస్ట్ లోకి ప్రతిరోజు జస్ట్ మీరు ఒక 2 hours అక్కడ కూర్చోండి, మార్నింగ్ 9 to 11 కానీ 8 to 11 కానీ కూర్చోండి. డోనర్స్ అన్నమాట, చాలా మంది బియ్యము, ఉప్పు, పప్పు, కూరగాయలు, నెయ్యి, నూనె అన్ని తెచ్చిస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయట. నేను ఫస్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మన ఐఎమ్ గోయింగ్ ఫర్ శ్రీవర్షిని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అబ్బా లోపల చాలా బాగా చూస్తున్నారు. అయితే మన అమ్మాయి మారి బయటికి రావాలని అనుకునేవాడు తప్ప లోపల రివర్స్ లో జరుగుతుంటది. ఇవన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తాయి. దీనిలో పాడైపోయిన బియ్యం కానీ ఇక పనికిరాని అన్ని వీళ్ళకి వండి పెడుతూ ఉంటారు కదా, మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్తాయి. బట్టలతో సహా ఆవిడ తీసుకుని వెళ్తుంది అని చెప్పి ఈ అమ్మాయి వచ్చిన ఫస్ట్ రోజు చెప్పడం మనకి. ఇది ఎక్కడ ఉంటది ఈ ట్రస్ట్? కస్తూర్బా సన్ సిటీ. మరి ఎవరికి ఇప్పుడు దాకా ఎవరు దాని మీద దృష్టి బయటికి మాట్లాడితే కొడతారు, టాబ్లెట్లు వేస్తారు. అది ఇంకొక విషయం కూడా చెప్పినారు, మీ మొక్కలకు ఎవరు చూడలేక నీడికి వచ్చి పని, మీ గతులు లేక మీ మొక్కలు ఎవరైనా దేకుతారా బయటకు వస్తే, అట్లా చీపుగా మాట్లాడినారు. మరి ఇప్పుడు బయటకు వెళ్ళి మీకు చెప్తే ఏమైనా వార్నింగ్ ఇచ్చారా? బయటకు వెళ్ళి మీడియా ముందుకు వస్తే ఏమైనా వార్నింగ్లు ఇచ్చారా? ఇచ్చినారు. అంటే ఏమంటారు, బయటకు పోతే ఏమన్నా ఇస్తావా, ఏమన్నా చేస్తావా, భయపడిపించినారు. అంటే చెప్పడం మన మంచిదే కదా అక్క, 10 మంది నేను నష్టపోయిన 10 మంది మేలవుతారు కదా, బాగుపడతారు కదా. అంటే పోయింది పిచ్చోళ్ళు చూడరా, పిచ్చోళ్ళు చూసి మొహాలు చూసి వాళ్ళు ఎవరిపైన పడతారు పిచ్చోళ్ళు, మనం అంటే ఏడైనా పడతాము. పిచ్చోళ్ళు అనే కోసంకే ఉన్నాం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.